ఆ రెండు జడల నుండి కారుతున్న రక్తం బొట్లు చూస్తేనే అర్థమవుతుంది జడల క్యారెక్టర్ ఎంత వైలెంట్ గా ఉంటుందో, వాటి క్రియేట్ చేసే రక్తపాతం ఏ రేంజ్ లో ఉంటుందో. ఇంక ఇది పక్కన పెడితే నేచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న డేట్ అయితే వచ్చేసింది. అదే ది ప్యారడైజ్ సినిమా యొక్క రిలీజ్ డేట్ అన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 21 ఆగస్టు 2026 శుక్రవారం అయితే ఈ సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది. మరి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఈ డేట్ విన్న తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, అంత లేట్ ఎందుకురా బుజ్జే, త్వరగా రావచ్చు కదా అని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. దానికి సమాధానంగా మన శ్రీకాంత్ ఓడేలా గారు ఏం చెప్తున్నారంటే, నేను తొందరపడి రావాలనుకోవట్లేదు, కరెక్ట్ ప్రొడక్ట్ అయితే డెలివరీ చేయడానికి నాకు కొద్దిగా టైం అయితే కావాలి, అందుకే కొంత టైం అయితే తీసుకుని వస్తున్నానని ఆయన అయితే చెప్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు రష్ ఇట్, ఐ నీడ్ టైమ్ టు డెలివర్ ఇట్ అని ఆయన అయితే క్యాప్షన్ అయితే పెట్టి రిలీజ్ డేట్ పోస్టర్ అయితే ఆయన అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ ప్యారడైజ్ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలుసా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, బెంగాలీ, స్పానిష్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఈ ప్యారడైజ్ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. మొత్తం 8 భాషల్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తారనమాట. నిజంగా ఈ ప్యారడైజ్ సినిమాతో కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికే మన నాని గారు అయితే బరిలోకి అయితే దిగుతున్నాడు. ఆగస్టు 21 ఈ సినిమా అయితే రిలీజ్, 22, 23 అయితే వీకెండ్. ఇంకా దగ్గరలో ఫెస్టివల్ ఏంటంటే మిల్లాదున్ నబీ అయితే ఉంది. ఈ మిల్లాదున్ నబీ ఆగస్టు 26, ఇంకా ఆగస్టు 28 రాఖీ పండగ, ఆగస్టు 29, 30 ఏంటంటే వీకెండ్ అనమాట. ఈ విధంగా 21 నుంచి 30 వరకు అద్భుతమైన లాంగ్ వీకెండ్ అయితే ఈ సినిమాకి అయితే కుదిరింది. అంటే సినిమా పోస్ట్ పోన్ అయిందంటే ఒక పక్క రిలీజ్ డేట్ చూసుకునే వీళ్ళైతే పోస్ట్ పోన్ అయితే చేస్తారు, అదే విధంగా సినిమాని అయితే రిలీజ్ చేస్తారు. అందులో ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో రిలీజ్ కాబట్టి పక్కా రిలీజ్ డేట్ ని అన్ని విధాలుగా చెక్ చేసుకునే వీళ్ళైతే ఫిక్స్ చేస్తారు. అలా చెక్ చేసుకునే ఆగస్టు 21 ఈ సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది. కాబట్టి జడల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ లోపు జడలు అయితే పెంచుకుని రెడీగా ఉండండి. అక్కడ స్క్రీన్ పైన జడలు వేసుకుని హీరో నాని గారు అయితే రక్తపాతం అయితే క్రియేట్ చేస్తా ఉంటాడు. కింద మీరేమో జడలు వేసుకుని ఆయన అయితే సెలబ్రేట్ చేస్తా అయితే ఉండండి. మామూలుగా ఉండదన్నమాట ఈ సినిమా. దసరాకి బాబులాగైతే ది ప్యారడైజ్ సినిమా అయితే ఉంటది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఎవరి మధ్య అంటే మన నేచురల్ స్టార్ నాని గారు అలాగే మన మంచు మోహన్ బాబు గారి మధ్య ఉండే బ్యాటిల్ ఏదైతే ఉందో అదైతే చాలా రా అండ్ రస్టిక్ అయితే ఉండబోతుంది. అసలు ఇక్కడ దయ అనేది లేకుండా వాళ్ళిద్దరైతే కొట్టుకోబోతున్నారు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎంత బయలుగా ఉంటుందో మనం ఆల్రెడీ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే చూసాం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన బేర్ బాడీ అంటే స్వెట్ లేకుండా ఆయన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఈ వయసులో ఆయన డెడికేషన్ కి ఆయన కట్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఈ విధంగా ఒక మెంటల్ మాస్ డైరెక్టర్ అయిన ఓడేలా గారి చేతిలోకి నాని గారు అయితే పడ్డారు. అందుకే అంత మెంటల్ మాస్ లుక్, ఆ మెంటల్ మాస్ అవుట్పుట్ అయితే మనం అయితే చూస్తున్నాం. అది మోహన్ బాబు గారు నాని గారి మధ్య ఉండే ఫేస్ ఆఫ్ కావచ్చు, లేకపోతే ఈ సినిమాలో ఉన్న అదర్ యాక్షన్ బ్లాక్స్ కావచ్చు, ప్రతిదీ కూడా థియేటర్ లో అదిరిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి దీనికి సంబంధించిన టైటిల్ క్లిప్స్ ఆల్రెడీ వచ్చింది, కానీ ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ అయితే ఈ నెల 24వ తారీఖున అయితే రాబోతుంది. ఇంకా అక్కడి నుంచి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అలా వెళ్తాయి అనమాట. ఒక్కసారి ఆ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన ఉన్న హైప్ ఇంకా డబల్ అవటం అయితే ఖాయం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. ఆగస్టు 11, 2026 ప్యారడైజ్ సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.